ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఆధ్యాత్మికంగా ఈ లోకం అంతటా చీకటి కమ్మి ఉంది. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. తన శిష్యులను వెలుగుగా ఈ లోకానికి పంపించాడు. ఆయనను గూర్చిన సువార్తను వారు ప్రకటించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా వెలిగించబడుతూ ఉన్నారు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను లోకమునకు వెలుగుగాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిన వాడై ఉండును. సహోదరి సహోదరులారా, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. సహోదరి సహోదరులారా, మనమందరము వెలుగు సంబంధులను పగటి సంబంధులమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచనము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలగొటకు నియమింపలేదు. పేతురు ఈ విధంగా అంటున్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పూలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నావు. నిన్ను వెంబడించి వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారమై ఉండక నీకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులలో నడుచుకున్నట్టుకు సహాయము దయచేయమని, ఇతరుల వలె మేము నిద్రపోక విశ్వాస ప్రేమాను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుటకు కృపచూపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.